భారతదేశ ప్రగతి చక్రాలను ముందుకు నడిపించే మహత్తర శక్తి భారతీయ రైల్వే. ఇది కేవలం ఒక రవాణా వ్యవస్థ కాదు, కోట్లాది మంది ప్రజల జీవితాలను, ఆశలను, ఆకాంక్షలను కలిపే ఒక జీవనాడి. దేశ నలుమూలలను అనుసంధానిస్తూ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సమైక్యతకు వెన్నెముకగా నిలుస్తోంది. అటువంటి రైల్వే వ్యవస్థలో చేపట్టే ప్రతి విస్తరణ, ప్రతి ఆధునికీకరణ ప్రణాళిక కేవలం కొన్ని కిలోమీటర్ల ఇనుప కడ్డీని పరచడం కాదు, ఒక ప్రాంతపు భవిష్యత్ అభివృద్ధికి బలమైన పునాదులు వేయడం. ఈ కోవలోనే తెలంగాణ రాష్ట్రంలోని కీలక ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేస్తూ దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ రైల్వే శాఖ తీసుకున్న ఒక చరిత్రాత్మక నిర్ణయం ఇప్పుడు కార్యరూపం దాల్చబోతోంది. అదే భద్రాచలం రోడ్డు డోర్నకల్ రైల్వే మార్గం డబ్లింగ్ ప్రాజెక్ట్. ఈ ఒక్క నిర్ణయం 6 రైల్వే స్టేషన్ల రూపురేఖలను మార్చడమే కాకుండా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ఆర్థిక, సామాజిక చిత్రపటాన్ని శాశ్వతంగా మార్చగల సత్తా ఉన్న ఒక గొప్ప ముందడుగు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పారిశ్రామికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన భద్రాచలం రోడ్డు అంటే కొత్తగూడెం, డోర్నకల్ జంక్షన్ మధ్య ఉన్న 54.53 కిలోమీటర్ల రైలు మార్గం చాలా కాలంగా సింగిల్ లైన్తోనే నెట్టుకొస్తోంది. దీనివల్ల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం, అనవసర జాప్యం, రవాణాలో పరిమితులు ఉండేవి. ఈ సమస్యలను అధిగమించి ఈ మార్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. ఈ మార్గంలో డబుల్ లైన్ నిర్మాణానికి పరిపాలనా ఆమోదం తెలుపుతూ ఈ బృహత్తర కార్యాన్ని పట్టాలెక్కించడానికి అవసరమైన తొలి అడుగు వేసింది. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం సుమారు 770 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. ఇంత భారీ మొత్తంలో నిధులను కేటాయించడం ఈ మార్గం యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తుంది. ఈ ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగడానికి వీలుగా 2023-24 వార్షిక బడ్జెట్లో తొలి విడతగా 100 కోట్ల రూపాయల నిధులను కూడా కేంద్రం కేటాయించింది. ఈ నిధుల కేటాయింపుతో ప్రాజెక్టు యొక్క ప్రాథమిక పనులను, ముఖ్యంగా అత్యంత కీలకమైన భూసేకరణ ప్రక్రియను ప్రారంభించడానికి మార్గం సుగమమైంది. ఇందులో భాగంగా ఖమ్మం మరియు సింగరేణి మండలాల పరిధిలోని 6 గ్రామాల్లో 32.03 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తాజాగా గెజెట్ నోటిఫికేషన్ను కూడా విడుదల చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా సుమారు 355 మంది రైతుల నుండి భూమిని సేకరించనున్నారు. ఈ భూసేకరణ పూర్తయితే టెండర్ల ప్రక్రియ మొదలై త్వరలోనే డబ్లింగ్ పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభమవుతాయి. ఈ డబ్లింగ్ ప్రాజెక్టుకు ఆమోదం లభించడం వెనుక ఉన్న ఒక బలమైన ఆర్థిక, పారిశ్రామిక కారణం అదే నల్గొండ జిల్లా దామరచర్లలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్. సుమారు 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్లాంటుకు నిరంతరాయంగా పెద్ద ఎత్తున బొగ్గు సరఫరా అవసరం. ఈ ప్లాంటుకు అవసరమైన బొగ్గును మణుగూరు, కొత్తగూడెం ప్రాంతాల్లోని సింగరేణి గనుల నుండి రవాణా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సింగిల్ లైన్ ద్వారా రోజుకు కేవలం 14 గూడ్స్ రైళ్లను మాత్రమే నడపగలుగుతున్నారు. ఇది యాదాద్రి పవర్ ప్లాంట్ యొక్క పూర్తిస్థాయి అవసరాలను తీర్చడానికి ఏమాత్రం సరిపోదు. సింగిల్ లైన్ కావడంతో ఒక రైలు వెళ్లే సమయంలో ఎదురుగా వచ్చే రైలు ఏదో ఒక స్టేషన్లో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దీనివల్ల బొగ్గు రవాణాలో తీవ్ర జాప్యం జరిగి విద్యుదుత్పత్తిపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ రవాణా అవరోధాన్ని ముందుగానే గుర్తించిన రైల్వే శాఖ యాదాద్రి ప్లాంట్ విజయవంతంగా నడవాలంటే డోర్నకల్, భద్రాచలం రోడ్డు మార్గంలో డబ్లింగ్ తప్పనిసరి అని నిర్ధారణకు వచ్చింది. ఈ డబ్లింగ్ లైన్ పూర్తయితే బొగ్గు రవాణా కోసం ప్రత్యేక రైళ్లను అంటే రేక్లను నిరంతరాయంగా నడపడానికి వీలవుతుంది. ఇది పవర్ ప్లాంటుకు జీవనాడిగా మారి తెలంగాణ విద్యుత్ భద్రతకు భరోసా ఇస్తుంది. కేవలం బొగ్గు మాత్రమే కాకుండా ఈ ప్రాంతంలోని సిమెంటు ఫ్యాక్టరీలు, గ్రానైట్ పరిశ్రమలు మరియు ఇతర ఖనిజ ఆధారిత పరిశ్రమల నుండి సరుకు రవాణా కూడా సులభతరం అవుతుంది. తద్వారా పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపు వస్తుంది. ఈ డబ్లింగ్ లైన్ నిర్మాణం కేవలం పారిశ్రామిక అవసరాలకే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఈ ప్రాంతానికి ఒక వరంలాగా పరిణమించనుంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి పుణ్యక్షేత్రానికి దేశ నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. ముఖ్యంగా శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న రైల్వే కనెక్టివిటీ చాలా పరిమితంగా ఉంది. భద్రాచలం రోడ్డు
కొత్తగూడెం స్టేషన్కు నేరుగా పరిమిత సంఖ్యలో మాత్రమే రైళ్లు ఉన్నాయి. దీనితో చాలామంది భక్తులు రోడ్డు మార్గాన ప్రయాణించి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ డబ్లింగ్ లైన్ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే రైల్వే శాఖ మరిన్ని కొత్త ఎక్స్ప్రెస్ రైళ్లను నడపడానికి అవకాశం లభిస్తుంది. సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, చెన్నై, బెంగళూరు, నాగ్పూర్, బల్లార్షా వంటి ప్రధాన నగరాల నుండి భద్రాచలానికి నేరుగా రైలు సౌకర్యం కల్పించవచ్చు. దీనివల్ల భక్తుల ప్రయాణం సుఖవంతం, సురక్షితం మరియు చౌకగా మారుతుంది. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా శ్రీరామచంద్రుని దర్శించుకొని తిరిగి వెళ్లగలుగుతారు. రైళ్ల రాకపోకలు పెరగడం వల్ల భద్రాచలం ఒక ప్రధాన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుంది. స్థానికంగా హోటళ్లు, రవాణా సౌకర్యాలు, వ్యాపారాలు వృద్ధి చెంది ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. డోర్నకల్ భద్రాచలం రోడ్డు డబ్లింగ్ ప్రాజెక్టు ప్రభావం కేవలం ఆ 2 స్టేషన్లకే పరిమితం కాదు. ఇది ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల సమగ్ర అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. డోర్నకల్ జంక్షన్ అనేది సికింద్రాబాద్, కాజీపేట, విజయవాడ అనే ప్రధాన ట్రంక్ మార్గంలో ఒక కీలకమైన కూడలి. ఈ ఫీడర్ లైన్ అంటే భద్రాచలం రోడ్డు లైన్ సామర్థ్యం పెరగడం వల్ల ప్రధాన మార్గంపై ఒత్తిడి తగ్గి మొత్తం రైల్వే నెట్వర్క్ యొక్క సామర్థ్యం మెరుగుపడుతుంది. ఈ డబ్లింగ్ వల్ల సరుకు మరియు ప్రయాణికుల రైళ్ల వేగం పెరుగుతుంది, జాప్యం తగ్గుతుంది. దీనివల్ల రవాణా ఖర్చులు కూడా తగ్గుముఖం పడతాయి. పరిశ్రమలు తమ ముడి సరుకును తెచ్చుకోవడానికి, తయారైన ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడానికి రైలు మార్గాన్నే ఎక్కువగా ఆశ్రయిస్తాయి. ఇది ఈ ప్రాంతంలో కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహాన్నిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులను, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో పండే పత్తి, మిర్చి వంటి వాణిజ్య పంటలను దేశంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా తరలించడానికి వీలవుతుంది. తద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభించి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రైళ్ల సంఖ్య పెరిగితే స్థానికంగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందుతుంది మరియు పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. భద్రాచలం రోడ్డు డోర్నకల్ డబ్లింగ్ ప్రాజెక్టును కేవలం ఒక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా చూడలేము. ఇది ఒక బహుముఖ ప్రయోజనకారి. ఇది ఒకవైపు తెలంగాణ విద్యుత్ భద్రతకు హామీ ఇస్తూ పారిశ్రామిక ప్రగతికి చోదక శక్తిగా నిలుస్తోంది. మరోవైపు కోట్లాది మంది భక్తుల ఆధ్యాత్మిక యాత్రను సుగమం చేస్తోంది. ఇంకోవైపు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజల జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపుతోంది. రైళ్ల ఆలస్యం తగ్గి ప్రయాణ సమయం కలిసి రావడం, రవాణా ఖర్చులు తగ్గడం వంటి ప్రత్యక్ష ప్రయోజనాలతో పాటు పర్యాటక, పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్ధి ద్వారా పరోక్ష ప్రయోజనాలు కూడా అపారంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం 6 రైల్వే స్టేషన్ల సింగిల్ లైన్ కష్టాలను తొలగించడమే కాకుండా ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ వారిని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించనున్నది. ఈ రైలు కూత ఆ ప్రాంత భవిష్యత్ ప్రగతికి నాంది పలుకుతోంది.